శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః శంభుగాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 206వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహాత్మ్యం చాలా రసవత్తరమైన ఘటన. ఎక్కడంటే నక్కీరుడు వైపు నుంచి మనకి కథని చాలించాలి. ఆయన పట్టుకున్న తప్పుని తప్పు అని చెప్పడానికి ఒప్పు కాదు, తప్పే. అయితే ఇక్కడ ఆయన కొన్ని అవకాశాలు వచ్చాయి తద్దుకొని. ఈయన చెప్పేశాడు, అది అయ్యాది నేను రాయలేదు, పరమేశ్వరుడు రాశాడు. అప్పుడున్నా ఈయన ఆగాల్సి. ఓహో, పరమేశ్వరుడు రాశాడా అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాస్తారు ఆయన, అంతే కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయనకి ఇంద్రుడి నందనవనం తెలుసు అనుకుందాం. ఆయన ఏం రాస్తాడు? ఎప్పుడు వాడని చెడని వాసన పోని పువ్వుల్ని అని రాశాడు. ఇప్పుడు అది మనకి చాలా ఇదిగా ఉంటుంది. ఇది హాస్యాస్పదం. ఏంటంటే పువ్వు ఎంత ఉంటుంది? మహా అయితే ఒక పూట, ఇంకా చెప్పాలంటే ఒక రోజు. అది వాళ్ళకన్నా ఉంటుందా? పువ్వు ఎప్పుడు అలాగే ఉంటుందా అని మనం హేళన చేయొచ్చు. ఎందుకని మనకి తెలియదు ఆ విషయం, మనకు ఆ విషయం తెలియదు కదా. అప్పుడు ఆయన చెప్పాడు అనుకోండి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మలేదు అప్పటికే. సరే అయ్యా బాబు, నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళానండి అది చెప్పానంటే నమ్ము. ఇంకా చెప్పిన వాడు బ్రాహ్మడు, వాడికి అంత అబద్ధం చెప్పుకోవాల్సిన కదా. సరే నువ్వు అక్కడ నమ్మలేదు. ఆ తర్వాత కూడా మహాదేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. స్వయంగా ఆయన వచ్చి చెప్పాడు. ఆయన చూపించాడు తన 3వ కన్ను. అదేంట అలా చెప్పదు. పరమేశ్వరుని నేను రాశాను రా అని చెప్పాడు ఆయన. పాపం ఇప్పుడు ఈ కథ ఇక్కడతో ఆగలా. ఆయన శివుడిని కడిగి అవతల పారేశాడు. నిన్ను నమ్మెళ్ళినందుకు నాకు చాలా గౌరవం జరిగిందిలే నాయన, అక్కడ మహానుభావుడివి, దయగల దేవుడివి. చాలా వ్యంగ్యంగా, దయగల దేవుడివి నాయన, నువ్వు కాబట్టి ఇంత చేసావు, నువ్వు చాలా సంతోషం మహాదేవ, చాలా సంతోషం అని నమస్కారం పెట్టి. ఎంత నమస్కారం పెట్టాడంటే దాంతో శివుడు ఏమైందిరా అంటే ఏంటో నాకు ఇంతవరకు తిండి లేదు, ఇప్పుడు అవమానం కూడా. సరే పద నీ వస్తాను వచ్చాడు. మళ్ళీ వచ్చాడు. ఏమిటో ఈ పద్యం రాసింది నేనే అన్నాడు. ఆయన తను శివుడు అని చూపించాలి, అందుకని తను 3వ కన్ను చూపించాడు. అయినా కూడా సో వాట్ అన్నది. అప్పుడు ఈయనకి శాస్త్రి జరిగింది. బట్టి తెనాలి రామకృష్ణుడు ఒక సందర్భంలో ప్రగడ నరసరాజు, ప్రగడ అంటే గొప్ప పండితుడు అని, ఆయన వచ్చాడు. వచ్చి చెప్తాడు, నువ్వు ఎటువంటిదైనా సరే నువ్వు ఎంత స్పీడ్గానే చెప్పు, నేను రాసేస్తాను. రాసేసాడు నిజంగా. రాసేయటమే కాకుండా పెద్దల కవితల్లో తప్పులు పడతాను. సరే ఆయన రాయడానికి వీళ్ళేకన్నా ఈయన అట బాబా అని. దీనికి చెప్తాడు, అప్పుడు చెప్పు రాయలేకపోయావు, నువ్వు పెద్దల కవితల్లో తప్పులు పడతావని ఆయన్ని తిడుతూ ఈయన పద్యం చెప్తాడు.
తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభంతరంబులను పలుకగరాదు రోరి నీ పలికన నోట తుమ్ముపడ భావ్యమెరుంగవు పెద్దలైన వార నరసింతువా ప్రగడ నరస వెరస తుస పుస. ఈ ప్రగడ నరస విస తుస పుస అవి తిట్లేదు, అవే ఊరికే చిచి చిచి అన్నట్టు కాదు, తిట్లేదు, సంస్కృతంలో తిట్లేదు. కాబట్టి ఇవి ఇక్కడ నీకు తెలియదు, నీ కవితా సమయం పరిమితి. ఆయన ఈశాన సర్వ విద్యానం ఆయన రాశాడు. ఆయన ఎవరి గురించి రాశాడు తెలుసుకో అని చెప్పుండేవాడు. బాబు నాకు పాపం ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే ఆయనకి ఈ మానవ గ్రంథాలతో పరిచయం ఉంటే ఈ కంపు కొట్టేదాన్ని. ఓహో అప్పుడు ఈ సహజంగా కంపు ఉంటుందిరా, దానికి పూలు పెడితే కానీ సువాసన రాసని ఆయనకి అర్థమై ఉండేది. పాపం మరి ఆయనకి ఈ అనుభవం లేదయ్యా. పాపం ఆయనకు ఉన్న అనుభవంలో ఆవిడ కత్తి దాంతో, ఆవిడకేమో సహజంగా. మరి ఏం చేస్తాడు ఆయన బాబు చెప్పి? ఇప్పుడు మనకి తెలిసింది రాయగలం కానీ తెలియని రాయలేం కదా. ఇప్పుడు చెప్తాం తానెరిగిన విద్య నృపాస్థానములో నృపాస్థానములో నిరప కీర్తి సమకూరంగా ఏ నరునకు పరవిద్యాధీనత భూపాల సబల తేజము కలది. ఈయనగా చెప్తున్నాడు ఏమనంటే తానెరిగిన విద్య. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు తెలిసింది చెప్పాలి. నీకు ఎవడో చెప్పింది నువ్వు చెప్పావు అనుకో, అది ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ లో చెప్పాలంటే బారోడ్ ఫెదర్స్ నెవర్ షైన్ అని ఇంగ్లీష్ లో ప్రాబ్లం. ఎరువుల సొమ్ము బరువుల చేటు. నువ్వు ఇంకోటి చెప్పింది అది నీ ప్రతిభగా నువ్వు చెప్పావు అనుకో, ఏమండి ఇది ఇలా ఎందుకు రాశారు అన్నావు అనుకో, నీకేం తెలుస్తుంది? మీకు ఒక జోక్ చెప్పాలంటే, అంటే మీరు ఇప్పుడు తెలియదు 1983లో అది, అంటే మీకు తెలిసే ఉండదు. అమ్మాయి లెటర్ రాస్తూ ప్రియుడికి ప్రియానంద భోజ అంటుంది. అసలు లెటర్ రాసిన అమ్మాయి వీడి దగ్గర రాదు, ఇంకో అమ్మాయి వస్తుంది. నేనే, ఎందుకంటే వీడి ఆస్తి చూసి వీడు అడుగుతాడు, నువ్వు నన్ను ప్రియానంద భోజ అని రాసావు కదా అంటే, ప్రియానంద భోజ అంటే ఏమిటి దానికి తెలియదు, అది రాయలేదు కదా. అప్పుడు వెంటనే ఆ కింద వాళ్ళ అన్నయ్య వాళ్ళారు, ఓరి పిచ్చివాడు నీకు ఈ మాత్రం తెలియదా, ప్రియాపత్సలతో ఆనందముగా భోజనం చేయవాడా అని అర్థం అంటాడు. నిజానికి అది కాదు అసలు. ప్రియాపత్సల మీరు మరి ఈ సినిమా చూసారో లేదో నాకు తెలియదు కానీ, ప్రియానంద భోజ అని ప్రియాపత్సలతో ఆనందముగా భోజనం చేయవాడా అని ఇది కూడా తెలియదు నీకు అంటాడు. అలా వాడు ఇంకా ప్రశ్నలు అడుగుతుంటే వద్దులేండి అని. అలా నువ్వు ఇంకోటిది చెప్పావు అనుకో, దాంట్లో ఎవడో ఏదో అడిగాడు అనుకో, నువ్వు సమాధానం చెప్పలేవు, పలసన పడిపో. చూడండి, తానెరిగిన విద్య అంటే నీకు తెలిసిన విద్య, నృపాస్థానముల నిరుప, నృప అంటే రాజు స్థానంలో నెరప అంటే చెప్పగా చెబితే కీర్తి సమకూరంగా అప్పుడు కీర్తి వస్తుంది. అలా కాక ఏ నరునికి ఎవరికైనా పరవిద్యాధీనత అంటే ఇంకోళ్ళ విద్య మీద నువ్వు ఆధారపడితే, భూపాల అంటే ఓ రాజా, సఫల తేజము గలదు. వాడు సఫల్లో తేజస్సు పొందుతాడా? పొందడు కదా. తర్వాత ఏమైనా విశేషాలు లేవుగా. తర్వాత కందపల్లి నీ మాట నమ్మిపోయిన నా మోసము చెప్పనేలా. చెప్పాలి నీ మాట నమ్మి వెళ్ళాను. ఇక్కడ నా మోసం అంటే నా అవమానం, ఇక్కడ మోసం అంటే అవమానము అని.
నేను పడ్డ అవమానం ఎందుకయ్యా చెప్పడం, ఇంకెందుకు 10 సార్లు చెప్పుకోలేదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఎవడో ఎరా అన్నాను, నువ్వు వాడు నన్ను ఎవరా అన్నానండి, వాడు నన్ను ఎరా అన్నానండి, వాడు నన్ను ఎరా అన్నాడు, వాడు ఒకటేసారి అన్నాడు, నువ్వు 10 సార్లు అనుకుంటున్నావు. వాడు నిన్ను అన్నది ఒకటేసారి, కానీ నువ్వు ఎన్నిసార్లు అనుకుంటున్నావు? 10 సార్లు అనుకుంటున్నావు. ఇంకెందుకు ప్రయోజనం? అది నత్కీరునచే నీ మాట పడ్డ దుఃఖము, నత్కీరునచే నీ మాట పడ్డ దుఃఖము క్షామ వ్యధ కొలది కాదు, క్షామ వ్యధ కొలది కాదు. సద్భక్త నిధి అది బాగా తెప్పిప్పుడు మాట అన్నమాట. ఒక్కొక్కసారి ఇది నన్నయ్య గారు రాస్తాడు. అక్కడ దుష్యంతుడు అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు ఈయన పట్టుకుని సత్యవాక్ పరిపాలన అన్నాడు. అలాగే సద్భక్తుల పట్ల నిధివయ్యా నువ్వు. ఆహా, చెప్పదానికి ఉందయా. నత్కీరుని చేత నేను మాట పడ్డ దుఃఖము అంటే క్షామము వల్ల, ఈ దుర్భిక్షం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో అంతకంటే ఎక్కువ బాధపడ్డాను నత్కీరుడు నన్ను చూసి నవ్విన. ఏదో తెలుగులో సామెతం చూడండి, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు. ఇప్పుడు మన వాళ్ళు మన ఏదైనా ఒక మాట అనొచ్చు, కానీ కొంచెం ఒక్కొక్కసారి వీళ్ళండి, ముఖ్యంగా మొగుడు కొంచెం పెద్దవాళ్ళ అధీనంలో ఉన్న వాళ్ళు పరిసరాలను మర్చిపోయి అని ఏంటో వాళ్ళ ప్రతాపాన్ని అంతా అక్కడ ప్రయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి మాట్లాడరు. వాళ్ళు తిరిగి మాట్లాడితే వీళ్ళ పరిస్థితి నీ పెద్దరికి ఏమైపోయింది. కాబట్టి నువ్వు ఏదైనా మందలించి తలుచుకున్నావు కొంచెం, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరే ఉంటారుగా, అప్పుడు మందలించు. ఈ మాత్రం కూడా తెలియని వాళ్ళకి పెళ్లి కావాలి. కొంచెం సారీ తర్వాత ఇప్పుడు అనొచ్చాను, తప్పుగా నేను ఇబ్బంది పడను అని చెప్పు, ఎంత బాగుంటుంది. అంతే తప్పితే నువ్వు అక్కడ ఏదో పిచ్చి కుక్క అరిచినట్టు అరిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకోరు. పడ్డవాడు ఎంత వాడు పాపం, ఎంత సాధ్యరా. నలుగురిలో మొగుడు పరువు నిలబెట్టడం కోసం మాట పడి కూడా అలా ఉందిరా అని అంటారు. అది తర్వాత ఇందులో ఏం లేదు. తర్వాత శారదోలు 165. నా భాగ్యం విటులుండగా, అది నా భాగ్యం నిన్ననేది ఏముందినైనా శివ మహాదేవ, నా అదృష్టం ఇలా ఏడిసి నిన్ననేది ఏముందిలే, కానీ నా భాగ్యం ఇట్లా అంటే నా కర్మ ఇలా ఉండంగా తుదిని చివరికి నేను నత్కీరుని దూరగా, అది నేను నత్కీరుని దూరగా ఏ భావ్యంబిక ఏ భావ్యం ఏంది నిన్ను 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 దూరగా అంటే తిట్టడం, నువ్వు రాసే ఎందుకు రాసావు అని నిన్ను తిట్టడం ఎందుకు, నత్కీరుడు నన్ను చూసి నవ్వాడని ఆయన్ని తిట్టడం ఎందుకు. నా భాగ్యం నా కర్మ ఇలా మాట పడాల్సిన దౌర్భాగ్యం, మాట పడాల్సినటువంటి యోగం నా ముఖాన్ని రాశాడు ఆ బ్రహ్మది. నిన్ను ఆ నత్కీరుణ్ణి అంటావు ఎందుకయ్యా. చాలా చక్కటి మాటలు. ఇక చాలు. నమస్కారం సార్, మీరు నా మీద చూపించిన దయ చాలు, ఇక చాలు. ఈ కరువు చేయట్లయితే ఇంతకీ నేను నీ సేవ చేశాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోకుండా నాకు రాసిచ్చావు. ఇదంతా ఎందుకు? ఈ కరువు వల్ల. వెళ్ళొస్తాను, మళ్ళీ కరువు పోగానే మీరు ఏదో పోతుందంటున్నారుగా, కొన్ని నెలల్లోనూ 2-3 నెలల్లో మళ్ళీ వచ్చి మీ సేవ తప్పకుండా చేసుకో. నేను మీరేమి దిగులు పడ ఉంటానే, మీరు ఈ జన్మలో మర్చిపో. ఆయన శూలం పెట్టి గుడిచినట్టుంది ఆయన. ఎవరికి? శివుడికి. ఎందైనా కాని సరే, ఏమన్నా కాని నీ భైక్షంబున కుక్షి బ్రోచుకొని, నీ భైక్షంబున కుక్షి బ్రోచుకొని దీనిని తీర్చి
అయ్యా నీ పైక్షంబున అంటే నీ భిక్ష, నేను భిక్షాటనం చేసైనా సరే నా కుక్షి, నా పొట్ట పోసుకుని నువ్వు చేసిన మేలుకి నేను రుణం తీర్చుకుంటాను. నాకెంత మేలు చేసి 1000 మాటలు ఇప్పించావు. చక్కగా మాటలు ఇప్పిస్తే ఖర్చు అయిపోతాయి, మాటలు చిరకాలం మిగిలిపోతాయి. 1000 మాటలు అనిపించావు నా చేత, నాకు అంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది శివ? 1000 మాటలు అనిపించావయ్యా. ఆహా, నాకు వాడు ఎవడో చెప్పినాడు, పరకాయ ప్రవేశం చేసినట్టు. పరకాయ ప్రవేశం చేసి ఆ విశ్వేశ్వరుడితో 1000 మాటలు అనిపించావు నాయన, అంతకంటే నాకు కావాల్సింది. భృతం క్లీం యాచితం భైక్షం. భృతం క్లీం భృతం క్లీ యాచితం భృక్షం. భృతం అంటే అడుక్కొనగా వచ్చిందని భిక్ష అంటారు. అడుక్కుంటే వచ్చేదాన్ని భిక్ష. దేవా దేవా భద్రం బగు నీకు, భద్రం బగు నీకు మాత్రం భద్రమగు కాదు. శివుడికి ఎలా ఉందంటే ఆయన శూలం అనేది తీసి ఆయన కూర్చున్నట్టు, అది కూడా కొంచెం ఉప్పు కారం చల్లి కొంచెం దానికి అంటించి అందుకు మాటలు చాలు శివ, ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఎందుకంటే నిన్ను నమ్ముకున్నందుకు నాకు చక్కగా ఎన్నో రకాలైన అవమానాలు, ఎన్నో రకాలైనటువంటివి చేయించావు నువ్వు, కాబట్టి చేయించగలిగావు. ఇది ఇంకోళ్ళు చేయించగలరా? నువ్వు కాబట్టి నన్ను చక్కగా ఆ సభలో అందరూ నవ్వేటట్టు చేసావు కదా, చాలా సంతోషం. నీ అనుగ్రహం, నీ రుణం తీర్చేస్తా అన్నాడు. భిక్షాటన చేసేనా సరే నన్ను అనుపవే, నేను వెళ్ళొస్తాను. మరి నన్ను వెళ్ళొస్తాను, కరువు తీరిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మీ సేవ చేసుకుంటాను తప్పకుండా. ఇంతకంటే ఎక్కువ సేవ చేస్తాను శివ, నన్ను పంపించు. అన్నం కృపామూర్తి ఎప్పటికీ పాపం శివుడు ఆయన కృపామూర్తి, దయామూర్తి, మూర్తి భవించిన దయామూర్తి అయి ఆయన ఏమన్నారంటే, ఇంకొక పద్యం చెప్పేసి ఆ పద్యం శివుడిది కూడా చెప్పేస్తారు. కందపద్యం. కటకట అయ్యో అన్నత్కీరుండట. ఎవరు? అన్నత్కీరుడ. కవితం తప్పు పట్టానట. కవితం తప్పు పట్టానంటే నేను రాసిన కవితలో తప్పు పట్టాడా నత్కీరుడు? నేను రాసిన కవిత్వంలో తప్పు పట్టేంతటి పాండిత్యం ఆయనకుందా? అట పదమి ఎటువలెను, అట పదమి ఎటువలెను, అటు పదమి ఎటువలెను తెలిసేదనని నిటలాక్షుడు వచ్చి కుంభినీపతి సభలో. నత్కీరుడా నేను రాసిన కవితలో తప్పు పట్టాడా? అటమీ పదమి పద వెళ్దాం వెళ్ళాడు. నువ్వు చెప్పండి, ఎటువలేనో తెలుసు. ఇందులో తప్పేమిటో చూద్దాం. ఇది పదమైత్రి తప్ప, లేకపోతే యతి తప్ప, ప్రాస తప్ప, లేకపోతే దుష్ట సమాసాలు ఉన్నాయా, లేకపోతే కొన్ని అక్షరాలు కొన్ని చోట్ల వాడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చంపకమాల పద్యం రాశారనుకోండి, 6వ అక్షరం తా రాయకూడదు. చందోబద్ధం రాసేటప్పుడు ఈ ముందర నేర్చుకోవాలి. ఏదో 4 ఛందస్సు గణాలు వచ్చా నేను పద్యం రాస్తానంటే కుదరదు. అందుకే ఇవన్నీ నేర్చుకోవడం ఇష్టం లేక ఇప్పుడు మన వాళ్ళు ఇష్టం వచ్చిన కవితలు రాయిపారు. దానికి నియమాలు ఏం లేవు. నియమాలు ఉంటే కదా బాధ, నియమాలే హాయిగా. కాబట్టి ఎటువలేను ఏమిటి ఇందులో తప్పు? ఇందులో తప్పేమిటి చూద్దాం.
పద అని చెప్పి అక్కడ చాలా ధూర్జటి వారు రాశారు. ఏదైనా రాశారు. నిటలాక్షుడు అని రాశారు. నిటలాక్షుడు అంటే అక్కడ లలాటం మీద కన్ను ఉన్నటువంటి వాడు. ఆ కన్నుతోనే కదా కాముడిని కాల్చి అవతల పారేశాడు ఆయన. అక్కడ ఆయన చంద్రశేఖరుడు, మహాదేవుడు, శివుడు అని రాస్తే అంటే ఆ కోపం వచ్చింది ఆయన. కట్టకట నక్కీరుండట నాకబిత్తుమను తప్పు పట్టినట పద చూద్దాం అని చెప్పేసి బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు ఈయన? కుంభినీపతి సభకి వెళ్ళిపోయాడు. కుంభినీపతి సభలో ఆయన కూడా ఒక ఏదో వేషం వేసుకుని వచ్చాడు. శివుడుగానే వచ్చాడో తెలియదు. మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వచ్చారు. ఎక్కడికి? నత్కీరుడి సభ. అదే ఆ రాజ్యసభ. నత్కీరుడు అన్న సభలోకి వచ్చారు. ఇంకొక రోజు చూద్దాం. రేపు నత్కీరుడికి గర్వభంగం అగుట పాపం. ఇక్కడ మీకు చెప్పాక ఆయన ఏం చేశాడంటే, ఏముంది ఆయన నేను రాసిన కవితలో తప్పండి. ఎలా ఉంటుందండి సహజం సుగంధం ఎలా ఉంటుంది అని ఉంటుంది ఆయన. మరి నాకు తెలిసిన స్థితికత ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, తను ఎవరో తెలియడం కోసం వీడు ఊరికే ఎక్కువగా మాట్లాడుతున్నాడని తన ఆ కన్ను ఇలా తీశాడు. ఇంకా పూర్తిగా తీసి వీడు అక్కడే భస్మం అయిపోయాడు. వాడు చూసి కూడా అంటే ఆయనకు ఒక్కడికే తెలిసేట్టు కమండి. అయిపోయాడు. ఏంటండి శివుడైతే నాకేంటి తప్పే అన్న. అది అహంకారం. నేను ఒక చోట విన్నాను చక్కగా. అహంకారమును మించినటువంటి పాపం మనం ఏం చేయలేము. అంటే బ్రహ్మహత్య, గోహత్య, స్త్రీ హత్య, క్రోణ హత్యల కంటే కూడా అహంకారం, నేను అనే అహంకారం. అలాగే అహంకార త్యాగాన్ని మించిన త్యాగం లేదు. కాశీ రహస్యంలో చెప్తారు. కాబట్టి ముందర అది మానేయాలి. మనకి ఎందుకు మాత్రమే మనకున్నది ఇంత, ఇది చూసేటప్పటికి మనకు పండ్లు అంత వస్తుంది. అటువంటిది మనం విన్నాం. ఇక ఒకసారి రావణాసురుడు కూడా వచ్చేసాడు. ఇక్కడ ఈయన రావణాసురుడిని ఒకటేసారి తీసుకొచ్చాడు. కానీ అసలు వాల్మీకి రామాయణంలో మొదటిసారి వచ్చి తన మొక్కటాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. అది వీళ్ళందరూ ఉండంగానే, ఇక కుంభకర్ణుడు, మేఘనాథుడు వీళ్ళందరూ ఉండంగానే ఈయన వచ్చాడు. ఈ రెండోసారి వచ్చినప్పుడే రాముడు కూడా 2 విషయాలు మీకు చెప్పాలి. ఏమిటంటే రావణాసుడి మూల సైన్యం వచ్చింది. మూల సైన్యం అంటే ఏంటంటే అసలు ఆయన యొక్క అసలు సైన్యం అన్నమాట. వాళ్ళు వచ్చారు. అది చూసి హనుమదాదులు కూడా ఒక అడుగు వెనక్కేశారు. రాముడు ధనుస్సును చేత పెట్టుకుని వీటిని ఎదుర్కొనగలిగిన వాళ్ళు ఇద్దరే, ఒకటి నేను, 2 శివుడు అని చెప్పి ఆయన యుద్ధం చేస్తారు. వాళ్ళ మూల సైన్యంతో యుద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ మహానుభావుడు ఈ మూల సైన్యంతో చేసేసిన తర్వాత కొంత నిరాశ, నైరాస్యానికి లోనయ్యాడు. అయ్యేటప్పటికీ ఇప్పుడు అగస్త్యుడు వచ్చాడు. ఆయన వాడికి 20 చేతులను బాధపడుతున్నాను. మహాబాహు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సరార్థం. అప్పుడు ఆదిత్య హృదయాన్ని చెప్పి, నువ్వు ఇది 3 సార్లు పారాయణే నీకు విజయం వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఆదిత్య హృదయాన్ని చెప్పాడు, ఉపదేశించి. ఇది రణస్థలిలో ఈయన వచ్చాడు. ఇక్కడ ఈ ఉపదేశం విభీషణుడికి చేసిన ఉపదేశం ఏదైతే ఉందో రామాయణంలో లేదు. కానీ ఇది చాలా ఉదాత్తంగా ఇలా ఉండుంటేనే బాగుంది. అయితే అప్పుడు ఏం చేశారంటే స్వయంగా ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు. తన రథాన్ని తన సారథిని మాతలి పంపించాడు. ఆ రథం మీద ఆయన వచ్చాడు. అది సంగతి. ఈ ఉపదేశం ఏం చెప్పారు కదా, ఎటువంటి రథం ఎక్కాలో ఆ రథాన్ని
ఆయన ఉపదేశం మాత్రం అందులో లేదు. ఏది వాల్మీకి రామ ఇందులో. కానీ ఉదాత్తంగా చాలా బాగుంది ఆ రథం గురించి. స్వయంగా తెలుసుకోండి మంచిది. హిందీలో అవధి భాషలో తెలుసుకోకపోయినా తెలుగులో తెలుసుకున్నా సరే. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చౌపాయ్ దాయో పరమ క్రుద్ధ దశగంధ సన్ముఖ చలే కుహాదైబంధ గహికర పాద ఉపలాపహార ధారణి तापर एक ही बार लागहि शैल वज्र तनतासु खंड खंड होई टूटई आसु चला न अचला रहा रथ रूप रण दुर्मद रावण अत कोपी इत उत जपटी डपटी कपिजोदा मर्दैलागा भयवु अति क्रोध चले पराई बालु कपिनान त्राही अंगद हनुमान पाही रघुवीर गोसाई यहाँ कर खाई काल की नाई तेही देखे कपि सकल पराने दशव चाप सायक संधाने अत्यंत क्रुद्धुडैన దశకంధరుడు పరిగెత్తుచు ముందుకు సాగెను. అది అత్యంత క్రుద్ధుడైన దశకంధరుడు ఆ దశగ్రీవుడు వెళ్ళాడు, పరిగెత్తు ముందరికి వెళ్ళాడు. తత్పరులైన వానరులు హుంకరించుచు అతని ముందుకు పోయి, అది యుద్ధ తత్పరులైనటువంటి వాళ్ళ వానరు హుంకరిస్తూ వారు వృక్షములను రాళ్లను పర్వతములను తీసుకొని ఒక్కుమడిగా రావణునిపై విసిరివేసిరి. అది ఉక్కుమడిగా ఏకకాలంలో అనేకమైనటువంటి వృక్షాలు, రాళ్లు, కొండరాళ్ళు, శిఖరాలు వేశారు ఆయన. వజ్ర సదృశ్యమైన అతని దేహమునకు తగలగానే అవి ముక్కలాయను. ఆయన శరీరం వజ్రదేహం అండి, అవన్నీ తగిలి ముక్కలైపోయింది. రణోన్మతుడైన రావణుడు మిక్కిలి క్రోధావేశములతో బుస్సలు కొట్టుచు రథము నాపి నిశ్చలుడై నిలబడెను. మిక్కిలి క్రుద్ధుడై ఇటునటు తిరుగుచు శత్రులపై విరుచుకొని పడి వానర యోధులను నలిపివేయుచుండెను. ఇటు అటు రథాన్ని 10 వైపులా తిప్పుతున్నాడు. ఉన్నట్టు పక్కన వాళ్ళందరినీ నలిపివేసేస్తున్నాడు. నల్లులు నలిపి పల్లూక వానరములు అంగద ఆంజనేయ రక్షింపుడు అని మొరపెట్టుకొనుచు తోకలెత్తుకొని పరుగులు తీయచు. అది ఈ చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు తోకలెత్తి అంగదా ఆంజనేయ ఎక్కడున్నారయ్యా రక్షించండి, రఘువీరా రక్షించండి అంటూ పరిగెత్తారు. ఓ రఘునాథ ప్రభు రక్షింపు, యముని వలె ఈ దుష్టుడు మమ్మల్ని భక్షించు. అది యముని వలె ఈ దుష్టుడు మనం భక్షిస్తున్నాడు, రామా రక్షించవయ్యా అని ఆక్రోశిస్తున్నాడు. వానరులందరూ పారిపోవట చూసి రావణుడు తన 10 ధనుసులపై బాణములను ఎక్కువ పెట్టారు. అది 10 ధనుసులు 20 చేతులుగా పట్టు వేసేస్తున్నాడు. సంధాని ధను సరనికర చాడసి ఉరగా జిమివుడి లాగహి పూరి సరధరణి గగన దిసి విధిపి కహ కపి భాగహి భయో అతి కోలాహల వికల కపి బలభాలు బొలాహి ఆతురే రఘువీర కరుణ ఆరత బంధు జనరక్షక హరి ధనస్సులపై అనేక బాణములు సంధించి ఒకేసారి వాటిని వదిలినాడు. ఆ 10 ధనుసులు 20 చేతులు కదా, ధనుసులు 2 చేతులు ఉంటాయి. అలా 10 ధనుసు, ఒక్కొక్క ధనుసు నుంచి ఒక 100 ఇచ్చాడు అనుకోండి. 10 × 100 1000 బాణాలు ఒకసారి వేశారు. అవి సర్పముల వలె ఎగురుచూ పోయి ఆ వానరులకు తగిలెను. సర్పముల వలె వెళ్తూ ఆ వానరులకు తగిలినాయి. భూమి ఆకాశముల యందును 8 దిశలోను బాణములు నిండిపోయాను. ఎన్ని బాణాలు వేసాయంటే అసలు సూర్య కిరణాల కింద పడకుండా వేసేది. వానర బల్లూకములు ఎక్కడికి వెళ్ళగలవు కనుక అచ్చట కోలాహలం చెలరేగను. ఎక్కడికి వెళ్దామనో ఈ బాణాలే ఉన్నాయి.
వారి భయంతో ఆర్తనాదములు చేయసాగి రఘువీర కరుణా సింధు దీనబంధు భక్త రక్షక ఆర్తత్రాణపరాయణ శ్రీహరి రక్షింపు రక్షింపు అని ప్రార్థించారు. వాళ్ళు శ్రీరాముడు ఓ దీనబంధు ఆర్తత్రాణపరాయణ రఘువీర శ్రీరామచంద్ర రణధీర రక్షించండి రక్షించండి అని వాళ్ళు దీనాలాపం ఆర్తితో అరవడం ప్రారంభించారు. నిజదళ వికల देखी कटी कसी निशंग धनुहाता लक्ष्मण चले क्रुद्ध होई नाई रामा पदमाता తన సైన్యములను వికలమగును చూసి లక్ష్మణుడు నడుమున తూనీరమును ధరించి ధనుసును చేతపట్టి శ్రీరాముని చరణములకు నొక్కి కుపితుడై రణరంగమును అడిగినాడు. ఇలా తన సైన్యం కకావికలమవడం చూసిన లక్ష్మణుడు ఆవేశంతో తూనీరాన్ని కట్టుకుని శ్రీరామ పాదపద్మములకు నమస్కరించి ఆ రావణుని ఎదిరించడం కోసం రణరంగానికి రణోన్ముఖుడై వెళ్ళాడు. అంటే ఆయన మీదకి ఎవరికి రావణుడి మీదకి వెళ్ళాడు. తర్వాత రేఖల కామారసి కపిబాలు మోహి విలో తోరమై కాలు तोजत रहु खोजत रहु तोही सुतगाती आजुनिपाती जुड़ावहु छाती असकहि चाडसी बाण प्रचंड लक्ष्मण किए सकल सतखंड कोटिन्ह आयद रावण आयुध रावण ढारे तिल प्रवाण करि काटि निवारे पुनि निज भाननः कीनः प्रहार संधन भंजी सारथि मारा सत सत सरा मारे दस बाला गिरि संग्रहण जनु प्रभिसहि व्याला पुनिपसता सरमारा उरमाही परेवो धरणी तलसुधि कचुनाही उटा प्रबल पुनि मुरुचा जागी चाडसी ब्रह्म दीन्हि सो जागी రావణుని సమీపించి ఇట్లా నోరి దుష్టుడా బంధుక వానరులను ఏల కొట్టెదవు నాతో పోరాడు నేను నీ పాలిట మృత్యుడు. అది నువ్వు ఈ భల్లూక వానరుల మీద నీ ప్రతాపం చూపిస్తావేంటి రావణ రా నాతో యుద్ధం చేయి ద్వంద్వ యుద్ధం చేద్దాం నేను నీ పాలిటి మృత్యువుని అన్నాడు లక్ష్మణుడు. రావణుడు పలికెను ఓరి నా పుత్రుని వధించిన వాడా నేను నిన్నే వెతుకుచుంటి నేడు నిన్ను చంపి నా మనసును కూరట కలిగింది. అది నువ్వు నా కొడుకు అయినటువంటి ఈ మేఘనాథుని చంపావు నీకోసమే నేను రణభూమికి వచ్చాను నీకోసమే నేను అసలు ఈ యుద్ధం అంతా ప్రారంభించాను నీకోసమే పొద్దున్న నుంచి వెతుకుతున్నాను అటువంటి నువ్వే నాకు ఎదురుపడ్డావు ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అనంతరము అతడు ప్రచండ బాణవర్షములు కురిపించాడు వాటినన్నిటినీ లక్ష్మణుడు ముక్కలుగా కావించాడు. ప్రచండ బాణవర్షం కురిపించాడు అవన్నీ ఈయన ముక్కలు చేసేసాడు. అప్పుడు రావణుడు బాణములను అసంఖ్యాకంగా ప్రయోగించాడు. లక్ష్మణుడు వాటినన్నిటిని నువ్వుల వలె తుత్తునీయముగా చేశాడు. లక్ష్మణుడు వాటినన్నిటిని తుత్తునీయములు ముక్కలు చిన్న ముక్కలు ఈ మాట లక్ష్మణుడు రావణుని తన బాణములతో కొట్టాడు. లక్ష్మణుడు ఇప్పుడు ఆయన బాణములతో కొట్టాడు. అతని రథమును ముక్కలు గావించి సారథిని చంపి వేశాడు. రథాన్ని ముక్కలు చేశాడు అతని సారథిని చంపేశాడు. అతని 10 తలలో ప్రతి శిరస్సుపై నూరేసి బాణములను వేశాడు. చూడండి ఒక్కొక్క శిరస్సు మీద 100 బాణాలు కొట్టాడు. అసలు ఇది వింటుంటే అండి అప్పటి వాళ్ళ తలల సైజు ఎవరు తెలుసు అనిపిస్తుంది. ఇప్పుడు వాడు అశ్వత్థామ 70 బాణాలు నుదుటి మీద కొట్టాడు. ఇప్పుడు 70 బాణాలు పట్టేంత నుదురు ఉండాలి కదండి. భారతంలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈయన ఒక్కొక్క తల మీద 100 బాణాలు వేశాడు. ఇప్పుడు ఒక బాణం మీద ఒక బాణం పెట్టాడు అనుకున్నాం. ఇప్పుడు మన మొహం అనుకున్నాం మహా అయితే 3 బాణాలు ఎక్కువ మహా అయితే 5 బాణాలు కొంచెం బాగా పరిశీలనగా ఎడ్ చేస్తే పెట్టచ్చామా ఇది ఎట్లా కొడతామండి. మరి వాళ్ళు 100 బాణాలు కొట్టి ఒక్కొక్కదాన్ని అది కూడా ముఖం మీద. అసలు వాళ్ళ ముఖం సైజ్ ఎంత ఉంటుంది
పర్వత శిఖరములలో పాములు ప్రవేశించినట్లు అవి అతని శిరస్సులో దూరెను. అది చూడండి, పర్వత శిఖరాల్లో పాములు ప్రవేశించినప్పుడు ఆయన ముఖంలో దూరున్నాయి, ఊరికి ఇలా పైన పడిపోలా ఉన్నాయి. పిదప లక్ష్మణుడు అతని వక్షస్థలమున వందల కొలది బాణములను ప్రయోగించాడు. వక్షస్థలం కొన్ని వందల కొలది అవును అవి నిలిచిపోయినాయండి. అలా ఉండంగా వాడు యుద్ధం చేశాడు. అసలు వాడి ప్రతాపం లేఖనీయమండి, అందులో లేదు. రావణుడు స్పృహను కోల్పోయి నేలపై పడాడు. పిమ్మట అతడు బ్రహ్మ తనకు ఇచ్చిన శక్తిని వదిలేడు. అది ఈయన ఏం చేశాడు, మూర్చిపోయాడు. సరే కొంతసేపటికి మొత్తానికి చేరుకున్నాడు. బ్రహ్మ ఈయనకి ప్రసాదించిన శక్తి అనే ఆయుధాన్ని సో బ్రహ్మదత్త ప్రచండ శక్తి అనంత ఉరలాగి सही परियो बीरा विकल उठावा दशमुख अतुल बल महिमा रही ब्रह्मांड भवन विराज जाके एक सिरा जिबिर जखनी तेहि चाहा उठावन मूढ़ा रावण जाना त्रिभुवन धनी బ్రహ్మదత్తమైన ఆ ప్రచండ శక్తి లక్ష్మణుని గుండెల మధ్య గుచ్చుకోలేదు. వీరు లక్ష్మణుడు విగ్గుడై పడిపోలేదు. ఆ బ్రహ్మదత్తమైన శక్తిని ప్రవహించాడు. అది కొట్టుకుని వృక్షస్థలాన్ని కొట్టుకుని అప్పుడు దశకంఠుడు అతన్ని ఎత్తుకొని పోవడానికి రావణ విక్రమాలు దశకంఠుడు ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం. లక్ష్మణుడు నిరపమాన బలము చెక్కు చెదరక యథాతథముగా నుండెను. కానీ ఈయన ఎత్తలేకపోయాడు. కాబట్టి భక్తి ఉండాలి, అక్కడ బలం సరిపోదు. ఈయన ఎత్తలేకపోయాడు. ఆ ప్రచండ శక్తి గాని రావణుని ప్రయత్నం గాని లక్ష్మణుని బలము ముందు ఏ మాత్రం పనిచేయలేకపోయాడు. ఆ ప్రచండ శక్తి అని ఊరికే పడేసింది. ఎందుకంటే దానికి గౌరవం ఇవ్వడం కోసం ఈయన పడ్డాడు. అది మహిమాత్మకుడైన 1000 శిరములు శీర్షములు గల ఆదిశేషుని ఒకే ఒక్క మస్తకంపై బ్రహ్మాండమని భవనము ధూళి కణముల వలె విలసిల్లుచున్నది. ఆ మహానుభావుడు 1000 పడగలతో ఈ భువనాన్ని మోస్తున్నాడే. ఎలా ఉన్నాయి, ఒక ధూళి కణం మోస్తున్నాడు. కష్టపడి మోయట్లే. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుని ఎత్తుటకు మూఢ రావణుడు పూనుకొనెను. అటువంటి ఆయన్ని ఈయన ఎత్తగలడా? ఈయనేదో ఒక కైలాస పర్వతాన్ని తినేది అది ఎలా జరుగుతుంది? ఈయన మూఢుడు కాబట్టి ప్రయత్నం చేశాడు. లక్ష్మణుడు ముల్లోకములకు ప్రభు అని అతడు ఎరగడు. అది ఆ ముల్లోకములు ప్రభు అనంతుడే లక్ష్మణుడు అని తెలియదు. దేకి పవన సుతుధాయవు ఓలత వచన కఠోరా ఆవత కపిహి ముష్టి ప్రహార ప్రఘోరా. ప్రహారీ కలిశాడు. రావణ్ ఒకటే పిడిగు దుగుతాడు. దాంతో పడిపోయాడు. లక్ష్మణుని ఎత్తుకుని మరి అదేంటని ఈయన ఎత్తగలిగాడు. భక్తి శక్తి కాదు కావాల్సింది, భక్తి కాదు. నేలపై పడి ఉన్న లక్ష్మణుని చూసిన పిమ్మట పవనసుతుడు రావణి వైపు మరలి కఠోరవతులను పలుకుచు అతని మీదికి పరిగెత్తాడు. మారుతి వచ్చుచుండగానే రావణుడు అతనికి భయంకరమైన ఒక ముష్టి ప్రహారం ఇచ్చాడు. ముందర రావణుడు కొట్టాడు ఆంజనేయుడు. జాలు టేకి కపి భూమి నగిరా ఉటా సబారి बहुत रिसभरा मुटिका एकता कपि मारा परयो शैला जन वज्र प्रहार मृषा गई बहोरी सो जागा कपि बल विपुला सरासन लागा दिग दिग मम पौरुष दिग मोहि जौतै जियत रहसी सुरद्रोही अस कहि लक्ष्मण कहु कपि लायो तेकी दशानन विस्मय पायो कहा रघुवीर समुझ
సముజ జియ భ్రాత జియ భ్రాత తుమః కృతాంత తుమ్హ కృతాంత బచ్చకు సురత్రాత బచ్చవు సురత్రాత సునతు వచన ఉటి బయట కృపాల సున్నతు వచను ఉటి బయట కృపాల బయట కృపాల గై గగనసో గై గగనసు సకతి కరాల సకతి కరాల కొన్ని కోదండ కొన్ని కోదండ బాణ గహిదాయే బాధ కహిదాయి రిపు సన్ముఖ రిపు సన్ముఖ అతి ఆతుర ఆయే అతి ఆతురాయి ఆ పెళ్లికిల దెబ్బకు హనుమంతుడు కింద పడకుండా నిలువరించుకొని మోకాలపై కూర్చుంటాడు. ఆ దెబ్బకి పాపం కింద పడకుండా ఆయన మోకాళ్ళ మీద అతి క్రోధావేశంతో లేచి అతడు రావణకు ఒక ముష్టిఘాతం ఇచ్చాడు. దానితో అతడు వజ్ర ప్రహారమును పడిపోవు పర్వతం వలె క్రింద పడాడు. ఆయన కూడా పాటువాడు అంటే వజ్రం దెబ్బకున్న పర్వతం లాగా కింద పడ్డాట. మూర్ఛ నుండి తేరుకొని లేచిన పిదప అతడు హనుమంతుడి గొప్ప బలమును కొనియాడసాగాడు. లేచిన తర్వాత హనుమంతుడి గొప్ప బలాన్ని పొగిరాడు ఆంజనేయుడు. అప్పుడు హనుమంతుడికి పొగిరాడు రావణాసురుడు. ఓ సురద్రోహి, నీవు ఇంకనూ జీవించేట నాకును నా పౌరుషమునకు తీయని కలంకము. ఇది రామాయణంలో కూడా ఉంది. ఇవాళ నా ముష్టిఘాతం మీద నాకే చీ అనిపిస్తుంది. నిన్ను ఇంత దెబ్బ కొట్టిన తర్వాత నువ్వు ఇంకా బతికున్నావా? ఛీ, నా మీద నా ముష్టిఘాతం మీద నాకే అసహ్యం. ఈ దృశ్యమును చూసి మీకు ఆశ్చర్యపడాలి. ఏదైనా రావణుడు తన 20 చేతులతో కూడా లక్ష్మణ్ ఎత్తుటకు సమర్థుడు కాకపోయి 20 చేతులతో ఆయన ఎత్తలేపడి ఈయన అతని ఆవిలో ఎత్తుకొని పోవడం చూసి రావణుడు ఆశ్చర్యపడి 20 చేతులతో ఎత్తలేని తను ఈయన అవలీలగా ఇలా ఎత్తేసాడు. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు శక్తితో చేయలేనిది భక్తితో చేయవచ్చు. మీరు శక్తిని నమ్ముకున్నారనుకోండి, దెబ్బతింటారు. భక్తిని అంతటా రఘురాముడు పలికెను, సోదరా, నీవు మృత్యువును కూడా మృంగిని వాడవు, దేవతలను సైతం రక్షింపగలవాడవు. శ్రీరాముని వచనములను వినగానే లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. ఆ భయంకర శక్తి ఆకాశమును చేరెను. అదేం జరిగిందంటే, నాయనా నువ్వు మృత్యువుని కూడా జయించలేదు, దేవతలు రక్షించే నువ్వు పడిపోవడం అనేటప్పటికీ ఆ శక్తి పొడుగున్న ఆకాశానికి వెళ్ళి లక్ష్మణుడు మరలా ధనుర్బాణములు గైకొని పరుగున వెళ్ళి శత్రువుని ఎదుర్కొనేది. అది మళ్ళీ పరుగున వెళ్ళి మళ్ళీ శత్రువుని ఎదుర్కొంది. ఆతుర బహోరి పంజి సంధన సూతహతి వ్యాకులకియో కిరియోధరణి రసకంధర వికలతర బాణసత భేద్యో సారథి దూసర కాలి రథతిహి तुरत लंका लई गयो रघुवीर बंधु प्रताप कुंज बहो प्रभु चरण गयो లక్ష్మణుడు అతి శీఘ్రముగా రావణుని రథమును ముక్కలు చేసి సారథిని హతమార్చాడు. ఈయన మళ్ళీ వెళ్ళి ఆయన సారథిని తప్పించాడు, ఆ రథాన్ని ముక్కలు చేశాడు. రావణుని వ్యాకులపరచును 100 బాణములతో రావణి వక్షస్థలము చీల్చాడు. అది రావణుని వ్యాకులపరిచాడు, ఆయన వక్షస్థలాన్ని చీల్చేశాడు. దానితో అతడు వ్యాకులుడై నేలపై పడేడు. అతడు వ్యాకులపడి అతను నేల మీద పడ్డాడు. అంతటా మరి ఒక సారథి అతని రథమును కూర్చుండబెట్టుకుని లంకను తీసుకొని పోయాడు. మరి ఒక సారథి ఆయన కూర్చోబెట్టుకుని లంకకి తీసుకున్నాడు. ప్రతాపశాలి అయిన లక్ష్మణుడు శ్రీరాముడు చెందిన శూరి ఆయన పాదములకు ప్రణమిల్లాడు. లక్ష్మణుడు ఆ శ్రీరాముడికి నమస్కరించాడు. దశానన జాగి కరి జాగకరి కరైలాగా కచు జగ్య రామ విరోధ విజయ సటహట బస అతి అజ్ఞ నుండి తేరుకొని రావణుడు ఒక యజ్ఞమును చేయనారంభించాడు. ఈయన ఒక పెద్ద యజ్ఞం చేయడం ప్రారంభించాడు. మూర్ఖుడు అజ్ఞాని అయిన అతడు శ్రీరాముడితో వైరము గోని విజయకాంక్షతో పట్టుబట్టి యజ్ఞమును కొనసాగించుండేది. మూర్ఖుడైన వాడు యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞం వల్ల ఏదో శక్తిని సంపాదించి ఆ శక్తితో రాముడిని యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే రాముడు స్వరూపం రా బాబు. ఏం చేస్తున్నాడు? కొన్ని జీవితాలంతే,
ఇది రామాయణంలో లేదు. యజ్ఞం చేసినంత వరకు ఎవరంటే వాడు ఒకడే చేశారు, ఎవరు మేఘనాథుడు. ఇది ఈయన కూడా చేసినట్టు రాశారు. రఘుపతి నాद करई रावण एक जागा सिद्ध भये नहीं मरहि अभागा पटबहु नाद बेगी पटबंदर करई विध्वंस आवदशकंदर प्रातः होता प्रभु सुबट बटाई हनुमदादि अंगद सबुधाये कौतुक कोदी चढ़े कपिलंका बैठे रावण भवन अशंका यज्ञ करता जबहि सो देखा सकल कपिन्हा क्रोध विशेष रणते निलजा बाज गृह आवा यहाँ आई बक ध्यान लगावा अस कही अंगद मारा लाता चितवन सटा स्वारद मनराता చూసిన విభీషణ వెంటనే శ్రీరాముడితో ఇట్లు పలికెను. ఆ యజ్ఞ పొగను చూసిన విభీషణుడు శ్రీరాముడితో చెప్పారు, ప్రభు రావణుడు ఒక యజ్ఞములు చేయొచ్చు కదా, సిద్ధించినచో ఆ దృష్టిని చంపుట కష్టము. అది ఆ యజ్ఞం సిద్ధిస్తే ఆయన చంపడం చాలా కష్టం. రామాయణంలో లేదు. అయితే ఆయన చెప్పాక చక్రార్చన చేశాడు. సరే ఇదైతే ఉంది, మరి ఈయన వెళ్ళాడు వానర యోధులను పంపించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయమన్నాడు. ఏదో మేఘనాథుడు చేసినట్టే. అది ఆ యజ్ఞం ధ్వంసం చేస్తే ఆ దశకంఠుడు మళ్ళీ యుద్ధానికి వస్తాడు. ప్రాతకాలంలో ప్రభువు తన వీర యోధులను యజ్ఞమును ధ్వంసము చేయుటకు పంపెను. అది ఆ ప్రాతకాలంలో తన వీర యోధులను వెళ్ళి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడని హనుమంతుడు అంగదుడు మొదలగు వారులందరూ పరిగెత్తుచూ పోయింది. వానరులు ఆవలిలగా ఎగురుచూ వెళ్ళి లంకను చేరింది. ఆవలిలగా వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి ఆ లంక లోపలికి, అంటే కోట లోపలికి వెళ్ళి అక్కడ వెళ్ళారు అందరూ. అది హనుమదాదుడు. రావణ భవనంలో నిర్భయముగా ప్రవేశించింది. యజ్ఞములు చేయుచుండుట చూసి వానర వీరులు క్రుద్ధులై పలికిరి. అది ఆ యజ్ఞం చేస్తూ ఉంటే వానర యోధులు క్రుద్ధులై ఆయనతో మాట్లాడారు. ఏమన్నారు? సిగ్గులేని వాడ, రణభూమి నుండి పారిపోయి వచ్చి ఇక్కడ కొంగ జపము చేయుచున్నావా? ఇట్లు పలికి అంగదుడు అతన్ని కాలితో తన్నాడు. ముష్టికాతలతో మర్యాద చేశాడు. కానీ అతడు అయితే సిగ్గులేని వాడ, మీరు అక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ కొంగ జపం చేస్తున్నారు, బాగుంది. అంగదుడు ఆయన్ని కాలుతో తన్నాడు. ఈయన కొంచెం ఏం చేశారంటే అండి, మనకి కొన్ని పాత్రల మీద బాగుండదు, చేసేస్తాం. కానీ వాల్మీకిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వాడు ఎవరైనా సరే, రావణాసురుడు, మేఘనాథుడు, వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు గొప్పగానే చెప్పాలి. ఇప్పుడు హనుమంతు చేత అనిపించాడు, అహో అహో బలం, అహో. ఇది రావణాసురుడిని చూసిన హనుమంతుడు అనుకుంటాడు, అహో బలం, ఏమి బలం, ఏమి తీవిరా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆయన నాకు హనుమంతుడిని కూడా అలాగే చేశాడు. కాబట్టి ఇక్కడ ఆ అంగదుడు ధన్యట్లే. అది ఎంత ఇదైనప్పటికీ కూడా ఆయన ఎంత ఇదైపోయాడు కూడా మాత్రం ఆయన అలా చేయొచ్చు. పైగా యజ్ఞం చేస్తుంది చేయలేదు. కాబట్టి ఆయన తన్నాడు. ఆయన వీళ్ళని కన్నెత్తి చూడలేదు. ఇది ఇలా కూడా మనం ఒక అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క దీక్షాదక్షతకి ఒక నిరపక్షమైనటువంటి అపేక్షమైనటువంటి ఒక సాక్షీభూతంగా మనం తీసుకోవచ్చు. ఆ దుష్టుని మనసు స్వార్థంతో నిండి ఉన్నది కదా, ఆయన దృష్టి మన స్వార్థంతో నిండి ఉంది కదా.
नहीं चितवा नहीं चितवा जब करे कोप कभी गही दसना कभी दसन लातन हमारे दरी केसा नारी निकारी बाहिरते दीन पुकार तब उठयो क्रुद्ध कृतांत समगही चरण वानर डारही यही बीच कपिनः विध्वंस कृतमकदे మనమహు హారయి రావణుడు వారి వైపు చూడకుండా నుంచి వానరుల కుపితులై అతని పండ్లతో కొరికి వాళ్ళతో తండ్రిని స్త్రీలను కొప్పు పట్టుకొని బయటికి ఇచ్చుకుని వచ్చి మహాదేవ్ ఇది వీళ్ళు చేయాల్సిన పని అండి. ఆయన వీళ్ళ చేత చేయించారు మహాదేవ్. అయ్యా మహాదేవ, అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ చెప్పడంలో నాకు ఏ దోషము రాకుండా ఉండుగా. ఎందుకనంటే ఉన్నది చెప్పాలి అని నేను నిర్ణయించుకొని ఇక్కడ కూర్చోను. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అసలు కాలుతో తనడమే నాకు కొంచెం ఇబ్బందికరంగా, అటువంటి ఇప్పుడు కాలుతో తనడం పళ్ళతో కొరికారు. సరే కొరికారు అక్కడ ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్త్రీలని కొప్పులు పట్టుకుని లాక్కొచ్చారు. అలా చేస్తారో చెప్పండి. అలా నిజంగానే జరిగింది అనుకో, అసలు రామదూతలను మనం గౌరవించాల్సిన అవసరమే. వాళ్ళు నిజంగా ఇలా చేసి గుంటే మన రాముడు వాళ్ళ దూతలుగా అసలు చూసుకో. యజ్ఞం అసలు ఇప్పుడు రామునికి రామాయణ ప్రకారం జరగలేదు, చేయలేదు, చేశాడు పని. ఆ ధ్వంసం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే దాంట్లో నీళ్లు పోసారని చెప్పండి, ఇలా యజ్ఞం ఆడిపోయింది. ఓ పద్ధతి. రెండు స్త్రీలని కుప్పలు పట్టుకుని లాగుతారా? అది కూడా అనుమతం. అప్పుడు రావణుడు కాలుని వలె క్రుద్ధుడై లేచి వానరుల కాలు పట్టుకొని నీళ్లపై కొట్టేశాడు. ఈలోగా వానరులు అతని యజ్ఞం ధ్వంసమునొచ్చి అది యజ్ఞాన్ని ధ్వంసం చేశారు. ఆయన రాయి లేచి ఈ వానరుల కాళ్ళు పట్టుకొని కింద కొట్టాడు. మొత్తానికి యజ్ఞ ధ్వంసం జరిగింది. यज्ञ विध्वंसी कुशल कपि आये रघुपति पास चलहु निशाचर क्रुद्ध होई त्यागी जीवन के आशा. యజ్ఞమును ధ్వంసమునొచ్చిన మీదట రణకోవిదులైన వాళ్ళు శ్రీ రఘునాథుని యొద్దకు వచ్చిరి. శ్రీ రఘునాథుడి దగ్గరకు వచ్చారు. యజ్ఞ ధ్వంసం తర్వాత ఆ నిశాచుడు క్రోధాగ్నిలో మండుతూ తన జీవితంపై ఆశలు వదులుకొనెను. తన జీవితం, ఎందుకంటే యజ్ఞం పూర్తి కాలేదు కదా కాబట్టి ఇహ అయిపోయింది. ఇవాళ మన రణరంగంతో ఆఖరి రోజని ఆయనకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు ఆయన తన బలాన్ని నమ్ముకున్నాడు. రామ రావణ యుద్ధము, ఇదిగో రామ రావణ యుద్ధం ఈయన ఒకటేసారి చేయించేశాడు. కానీ రావణ యుద్ధం వాల్మీకి రావణ ప్రకారం 2 సార్లు జరిగింది. ఇక్కడ ఈయన ఏం చేస్తారో తెలియదు, విభీషణ మీద బాణం ప్రయోగించాడు. ఆ దెబ్బ వాడికి తెలియదు, వాడు అవుట్. కానీ అది రాముడు అడ్డుపడ్డాడు. అప్పుడు రావణాసురుడు గుడ్, నీకు మిత్రత్వం బానే ఉందే అని అంటాడు. సరే, ఇది ఏమైనప్పటికీ మనం చలత్ హోహి అతి అశుభ భయంకర బయట హి గీత उड़ाई सिरन पर भयवु काल बस काहु न माना कहसी बजाव युद्ध निशाना चली तमीचर अनि अपारा बहु गज रथा पदाति असवारा प्रभु सन्मुख दाये खल कैसे सलभ समूह अनल कहा जैसे देवतनः अस्तुति कीन्हि दारुण विपति हमहि
एहि दीन अब जनि राम खिलावहु हेहि अतिशय दुखित होति वैदेही देव वचन सुनी प्रभु मुस्कान उटी रघुवीरा सुधारे जटा झूट दृढ़ बाधे माते सोहहि सुमन बीच बीच अरुण नयन बारिद तनु श्याम अखिल लोक लोचना विराम कटि तट परिकर कस्यो निशंगा करकोदंड कठिन सारंग రావణుడు బయలుదేరు సమయమున పెక్కు అపశకుములు ఎదురేను ఆయన బిడ్డలు బాగా అపశకునాలు వచ్చాయి. గద్దలు అటు ఇటు తిరుగుచు అతని తలపై కూర్చుంటున్నాడు. అది గద్దల మీద అటు ఇటు తిరుగుతూ ఒకసారి వచ్చి ఆయన తల మీద కూర్చొని మృత్యు ఆసనమగుచు. మీకు ఇది చాలా గొప్ప ఇదండి. ఒకటి చెప్పచ్చు కానీ తర్వాత చెప్తాను. మృత్యు ఆసనమగుచుండుటచే అతడు వాటిని లెక్క చేయలేదు. అది మృత్యు ఆసనంతో అతను వాటి లెక్క చేయలేదు. యుద్ధ భేరీలు మ్రోగింపుడని అరిచెను. యుద్ధ భేర్లు పూరించండి. ఏనుగులు రథములు అశ్వములు కాల్బలములు కల వాని అపారములైన చతురంగ బలములు యుద్ధోన్ముఖములై అది యుద్ధోన్ముఖం ఎలాగన్నాయి? ఏనుగులు, గుర్రములు, కాల్బలం, ఆ రథములు, జలబలం ఓహో బయలుదేరి శలభములు అగ్ని వైపు పరిగెత్తున్నట్లు. అది ఎలా ఉన్నాయంటే శలభములు అంటే పురుగులు అగ్ని వైపు పరిగెత్తున్నట్టు ఆ రాక్షస మూకలు స్వయంగా ప్రభు సన్ముఖమును అది ప్రభు సన్ముఖానికి వెళ్తుంది. ఎలా ఉందంటే రాముడు అక్కడ అగ్నిలాగా ఉంది, వీళ్ళందరూ పురుగులు మిడతల దండులాగా ఉంది. ఈ లోక దేవతలందరూ అచ్చటికి చేరి ప్రభువును ప్రార్థించింది. ప్రభు దేవతలందరూ వచ్చి ప్రభువును ప్రార్థించారు. ఇతడు మమ్మలను మిక్కిలి బాధించినాడు. ఇంకా ఎక్కువగా ఆడింపవలదు. జానకీదేవి మిక్కిలి దుఃఖితురాలై ఉన్నది. జానకీదేవి మిక్కి దుఃఖితురాలై ఉంది. దేవతల వచనములు విని శ్రీరామచంద్ర ప్రభు ఒక చిరునవ్వు చిందించాడు. చిరునవ్వు లేచి తన బాణములను సిద్ధము చేసుకుని తలపై జటాజూటమును సవరించుకున్నాడు. బాణములు పెట్టుకున్నాడు. వాటి మధ్య గల పువ్వులు అతి మనోహరముగా ఉండేది. ఈయన జటాజుటంలో కొన్ని పువ్వులు పెట్టుకున్నాడు. ఆయన నేత్రములు ఎర్రబారి ఆయన నేత్రములు కొంచెం కోపంగా ఉంది. ఆయన యొక్క మేఘశ్యామల శరీర శోభలు లోకమునకు నేత్రానందమును పూర్చుచున్నది. ఆయన మేఘ శ్యామల శరీరం చూసే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. నడుమున తూనీరమును చేత కోదండమును ధరించెను. నడుమున తూనీరము చేత కోదండం. సారంగకర సుందర నిషంగశిలి ముఖాకర్ కటికసియో భుజదండ పీన మనోహరాయ దరాసుర పదలసియో కహాదాస తులసి జబహి ప్రభు సరచాపకర ప్రేరణ లగే బ్రహ్మాండ దిగ్గజ కమట్ అహిమహి సింధు భూధర డగుమగే. శ్రీరామచంద్రుడు చేతిలో కోదండమును నడుమున తూనీరము దాల్చెను. చేతిలో కోదండము నడుమున తూనీరము పెట్టుకున్నాడు. పరిపుష్టములైన పులదండములతో మనోహర విశాల వక్షస్థలముపై భృగు మహర్షి పదచిహ్నములతో ప్రభువు శోభిల్లుచుండెను. ఆ భృగు మహర్షి తన్నాడు కదా, ఆయన పదచిహ్నములతో ఈయన చెప్పారు. బాణములను చేపట్టి త్రిప్పగనే బ్రహ్మాండములు దిగ్గజములు ఆది కూర్వము శేషుడు పృథ్వీ సముద్రములు పర్వతములు అన్నీ డోలాయమానము. ఆయన కొంచెం కోపంతో ఈ ధనుసుని తిప్పాడు. ఆ తిరుగుడికి భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు, ఆయన్ని మీద పెట్టుకున్న కూర్మము, ఆయన మీద పెట్టుకుంటే వరాహము, ఇవన్నీ కూడా కూర్మము వరాహము కూడా ఆ తర్వాత పర్వతాలు సముద్రాలు ఇవన్నీ కనిపించు. తులసిదాసు పలుకుచున్నాడు. శోభాదేకి హర్షసుర హర్షై సుమన్నాపార జయ జయ రఘు కరుణానిధి
చబీర్ బల గుణ ఆగార శ్రీరామచంద్ర ప్రభు శోభలను చూచి దేవతలు ప్రసన్న చిత్తులై పూలబాన్లు పరిమితంగా ఆయన మీద కురిపించి శోభాశక్తి గుణముల నిదానము కరుణాలు శక్తి రెండిటికి నిదానం అంటే కేర పట్రస్ అంటారు రామచంద్రుడు కరుణాలు అయిన నినాదములు చేసి అందరూ శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. 5 అయిపోయింది. రేపు బహుశా ఇంకొంచెం యుద్ధం జరుగుతుంది. అయితే యుద్ధంలో వాడు ఒక మాయ చేశారు. అది ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ లేకపోతే మాత్రం నేను చెప్తాను. ఒక మాయ మేఘనాథం చేశాడు. అది చెప్పాను కదా. సీతాదేవిని రణభూమికి తీసుకొచ్చి ఆవిడ తలను కడి అది మాయన తర్వాత రావణాసుడు కూడా ఇంకో మాయ చేశాడు. ఆ మాయ కూడా మహాదేవ్ ధూపమాగ్రాపయాన్ దీపం దర్శనం ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి నైవేద్యం దీపం దర్శనం నైవేద్యం ఓం సర్వచైతన్య రూపాం తాం అధ్యాం సత్యం దర్దనపరమృతం సమృతం ఓం ఓం కాశీ పురంధర సర్వదేవీ దేవతా సమేత శ్రీ కాశీ భవరోగ హరేశ్వర స్వామి నమో నమః. సీతా బ్రహ్మ సీతా రామచంద్ర ఓం ప్రాణాయ స్వాహ మోపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ దానాయ స్వాహ కుమారాయ మధ్యే దేవాని తాంబూలం తాంబూలజర్వణాంతరం మంగళమరాజన దీపం బాహంబిగేశ వైగేశ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ కాశీ భవరోగహరేశ్వరాయ నీలకంఠాయ క్లేశనాజాయ భవహరాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపందరయామ హర నమో పార్వతీ హర 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 ఆది గృహస్థే కరుణవైనని భవతాపన సుధావేదన చే నిజ భక్తుపేళగం పూర్ణజన్ బ్రహ్మ విద్యోదన శిక్షణాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టే ఆదరమొప్పగా పునరయాచిత వృత్తి చామరమి జామి ప్రజా పరిపాలన
ब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः समस्ताः सुखिनो काले वर्षदवर्षन्ना पृथिवी अपुत्रा पुत्रेण सन्तु पुत्रेण सन्तु आनन्दः ब्रह्म